Hello everyone, welcome back to this channel. This is Akshita. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నైన్త్ క్లాస్ బయాలజీ. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఎక్స్ట్రా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ ప్రోగ్రెసివ్ ఫార్మర్. సో మనమంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అఫ్ కోర్స్ ఇక్కడ రిచ్ పీపుల్ కూడా ఉండొచ్చు, బట్ మేమైతే ఫార్మర్ పిల్లలు అని చెప్పుకోవచ్చు. ఓకే, చూద్దాం. సో అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రోగ్రెసివ్ ఫార్మర్. Nowadays, farmers, the backbone of our country, believe that agriculture is a non-profitable occupation. In this scenario, Gudivada Nagaratnam Naidu, a progressive farmer, started revolution in agriculture and proved that it is one and only profitable occupation. సో ప్రస్తుత రోజుల్లో ఫార్మర్స్, రైతులు మన దేశం యొక్క వెన్నుముక లాంటి వాళ్ళు. సో మనం ఏం నమ్ముతున్నామంటే ఆక్యుపేషన్ నుంచి మనకు అగ్రికల్చర్ నుంచి మనకు ఎటువంటి ప్రాఫిట్ లేదు. సో ప్రాఫిట్ లేనటువంటి ఆక్యుపేషను అగ్రికల్చర్ అని నమ్ముతున్నాం. బట్ ఇటువంటి సిచ్యువేషన్లో గుడివాడ నాగరత్నం నాయుడు వచ్చేసి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ అన్నమాట. ఇతను అగ్రికల్చర్లో ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకు గాను మనం చేసేటువంటి ఆక్యుపేషన్లో వన్ అండ్ ఓన్లీ ప్రాఫిటబుల్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్ అని చెప్పి ప్రూవ్ చేశాడనమాట. He got many national and international awards for his innovative practices in his fields. Scientists, intellectuals and presidents of different nations visited his field where glories of agriculture products practiced. ఓకే, సో ఈ నాగరత్నం నాయుడు వచ్చేసి ఎన్నో జాతీయ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అవార్డుని కూడా సొంతం చేసుకోవడం అని చెప్పుకోవచ్చు. అంటే తన యొక్క ఫీల్డ్స్లో తను కనుగొన్నటువంటి ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ కొరకు తను ఎన్నో బహుమతులు, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా సైంటిస్టు, అలాగే ఎంతోమంది ఇంటలెక్చువల్స్, ప్రెసిడెంట్స్ ఇతని యొక్క ఫీల్డ్ని విజిట్ చేసి సో ఇతను ఇతను వ్యవసాయం చేస్తున్నటువంటి ఫీల్డ్కి వచ్చి చూడడం జరిగిందనమాట. సో అక్కడ ఎన్నో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేవి ప్రాక్టీస్లో ఉన్నాయి. టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్, farmers should attain knowledge of modern technologies in agriculture and marketing. It is directly essential for getting more profits. Let us look at his experience in his words. సో మన వ్యవసాయంలో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి, ఎన్నో ఛాలెంజెస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫార్మర్స్ కొన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆ టెక్నాలజీ యొక్క నాలెడ్జ్ కావచ్చు, అండ్ అగ్రికల్చర్ గురించి, మార్కెటింగ్ గురించి, వీటి గురించి ఎంతో కొంత మనకు తెలిసి ఉండాలి. సో ఆ విధంగా తెలిసినట్టయితే మన యొక్క కష్టానికి మనం ఎన్నో ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ని మనకు ఇక్కడ చెప్తున్నాడు, చూద్దాం. I am a Gudivada Nagaratnam Naidu. I am a peasant. Still, I did not take any loan from any bank till today. Besides, I never lent any money from others. I feed my family with what I grow in my field. I grow oil seeds, uncontaminated fruits, flowers in my field for me and for others. సో ఇక్కడ గుడివాడ నాగరత్నం నాయుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఒక పీజెంట్ని, అంటే ఏమంటారు, ఒక రైతు, ఒక వ్యవసాయదారుడు అని చెప్పవచ్చు. సో స్టిల్ నేను ఇప్పటి వరకు నేను బ్యాంక్లో ఎటువంటి లోన్ తీసుకోలేదు, అదేవిధంగా ఎవరితో కూడా అప్పు కూడా చేయలేదు. కేవలం నా ఫ్యామిలీని, నేను నా పొలంలో పండిస్తున్నటువంటి పంటలతోనే నా ఫ్యామిలీని పోషిస్తున్నాను. అదేవిధంగా నేను ఆయిల్ సీడ్స్ని, అలాగే కలుషితం కానటువంటి ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని నా యొక్క పొలంలో పండిస్తున్నాను అని చెప్తున్నారు. The root of my success lies in growing mixed crops. I started cultivation in 1 acre out of 17 acres of land, which is situated in outskirts of Hyderabad of Hayat Nagar Mandal at Taramati Pet.
సో తన యొక్క సక్సెస్కు కారణం ఏంటి అంటే తను మిక్స్డ్ క్రాప్స్ని పండించడం వల్ల తనకు ఆ సక్సెస్ వచ్చిందని చెప్తున్నారు. సో 17 ఎకరాస్ అంటే హైదరాబాద్ ఊరి చివరల అంటే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి అయ్యత్ నగర్ మండల్లో తరమేతిపేట్లో ఉన్నటువంటి 17 ఎకరాస్ ఆఫ్ ల్యాండ్లో 1 ఎకరాని కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. The remaining 16 acres I used to grow food grains like paddy, groundnut, red gram and green grams and black grams, etc. Vegetables like tomato, brinjals, etc. Flowers and also fruits. I never consulted any agriculturist for this purpose ever before. Having known my efforts, agriculturists are approaching me. సో 1 ఎకరంలో ఆ విధంగా పండిస్తున్నాడు, మిక్స్డ్ క్రాప్స్ని పండిస్తున్నాడు. ఇంకా 16 ఎకరాల్లో ఏం పండిస్తున్నాడంటే వడ్లను అండ్ శనగల్ని, పెసల్ని అండ్ నెక్స్ట్ కందుల్ని, శనగిత్తాలని అండ్ టొమాటో, బ్రింజల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటన్నిటినీ కూడా పండిస్తూ వచ్చాడు. అండ్ ఇంతవరకు అతను ఏ యొక్క వ్యవసాయదారుని కూడా కలవలేదంట తన యొక్క పర్పస్ కోసం. సో తన యొక్క ఎఫర్ట్స్ తెలుసుకొని ఎంతోమంది వ్యవసాయదారులు తనను చేరుకోవడం స్టార్ట్ చేశారు. మై ఎఫర్ట్స్ టాట్ మీ దట్ plants indeed get 94% of nutrients from nature and sunlight. Remaining 5% are supplemented by microorganisms present in the soil. So I realized that I have to take care of growing microorganisms in the soil. A healthy soil only nourishes the plant with the ఫర్టిలైజర్స్ వి యూజ్. సో తన యొక్క కష్టం ఏం నేర్పింది అంటే ప్లాంట్స్ మనకు ఎప్పుడే 95% సో ఎప్పుడు మనకు ప్రాఫిట్ని ఇస్తాయి అంటే ప్లాంట్స్ వచ్చేసి 95% న్యూట్రియంట్స్ని నేచర్ ద్వారా తీసుకొని, సన్లైట్ ద్వారా తీసుకొని 95% న్యూట్రియంట్స్ని మనకి ఇస్తాయని తెలుసుకున్నాడు. సో ఇంకా రిమైనింగ్ 5% వచ్చేసి సాయిల్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఈ 5% సప్లిమెంట్ అవుతుంది అని కూడా తెలుసుకున్నాడు అనమాట. సో ఆ విధంగా సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ని గ్రో అయ్యేలా తను తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో కేవలం హెల్తీ సాయిల్ మాత్రమే ప్లాంట్స్ని బాగా నరిష్ చేస్తుంది అని తెలుసుకున్నాడు అనమాట. సో ఆ విధంగా హెల్తీ సాయిల్ కొరకు తను ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం జరిగింది. ఏ ప్లాంట్ యూజెస్ ద న్యూట్రియంట్స్ దట్ ఇట్ రిక్వైర్స్ అండ్ లీవ్స్ ద రిమైనింగ్ ఫర్ అదర్ ప్లాంట్స్. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్ యాజ్ బయోడైవర్సిటీ. సో ప్లాంట్స్ వచ్చేసి తనకు ఎంతైతే న్యూట్రియంట్స్ కావాలో అన్ని న్యూట్రియంట్స్ని తీసుకొని రిమైనింగ్ అంతా కూడా ఇతర ప్లాంట్స్కి ఇచ్చేస్తుంది అని చెప్పి తెలుసుకున్నాడు అనమాట. దీన్నే బయోడైవర్సిటీ అంటారని అతను అనుకున్నాడు. For example, some plants maximum sunlight while others are exposed to limited sunlight. This is possible only because of biodiversity. సో కొన్ని ప్లాంట్స్కి వచ్చేసి తక్కువ సన్లైట్ ఉంటే సరిపోతుంది, ఇంకా కొన్ని ప్లాంట్స్కి వచ్చేసి సన్లైట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే బయోడైవర్సిటీ వల్ల. Drumstick plants are grown under coconut and Heliconium flowers can be grown under drumsticks. Aspergillus can be grown under coffee plants. This is the way of growing more plants with less investment in a limited area. This becomes a success and beneficial when you implement the right pattern. So ఈ డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో పొట్లకాయల్ని, సో వీటిని కోకోనట్ ట్రీస్ కింద అండ్ ఎలోనేషియా ఫ్లవర్స్ కోకోనట్ ట్రీస్ కింద డ్రమ్ స్టిక్స్ని పండించాడనమాట. ఆ తర్వాత హెలోనేషియా ఫ్లవర్స్ని డ్రమ్ స్టిక్స్ వాటి కింద పండించడం అంటే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా పండించడం జరిగింది. అదేవిధంగా ఆస్పర్జిసియాని కాఫీ ప్లాంట్స్ కింద అండ్ ఈ విధంగా ఈ వే ఆఫ్ గ్రోయింగ్ చేయడం వల్ల తనకు లిమిటెడ్ ఏరియాలోనే తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే ఎక్కువ ట్రీస్ని గ్రో చేసేలా చూసుకున్నాడు. సో ఈ విధంగా తను సక్సెస్ అయ్యాడనమాట. సో ఆ రైట్ ప్యాటర్న్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈరోజు తను ఎంతో ప్రాఫిటబుల్గా ఉన్నాడు. Usually it is difficult to yield 30 bags of paddy from an acre, but I yield 92 bags just by adapting some techniques. సో తను ఏం చెప్తున్నాడంటే ఒక ఎకరాకి మనం 30 bags ఆఫ్ ప్యాడీని ఎంతో కష్టపడితే కానీ పండించలేం, బట్ నేను కొన్ని టెక్నిక్స్ ద్వారా 92 bagsని పండించగలను అని చెప్తున్నాడు. మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ఇన్ రాంగ్ నోషన్
that SRI worry is a special type of seed. Actually, SRI worry is a system of cultivation in which we require less water and seeds. The real meaning of SRI is a system of rice intensification. You can select any seed for this purpose. In this pattern of cultivation, to get 1 kilo of paddy, we require only 2500 to 3000 liters of water. Whereas in traditional system, for the production of same quantity of paddy, we require 5000 liters of water. సో చాలా వరకు ఫార్మర్స్కు సరైనటువంటి ఏమంటారు సెలెక్షన్స్ అనేవి తెలియదు అనమాట. ఏంటి అంటే SRI వరి అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సీడ్ అనమాట. సో తక్కువ వాటర్ తక్కువ సీడ్స్తోనే మనం ఎక్కువ కల్టివేషన్ చేసుకోవచ్చు. అంటే ఇది సిస్టమ్ ఆఫ్ కల్టివేషన్ అనమాట. సో SRI అనేది. సో SRI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. సో మనం ఈ పర్పస్ కింద ఎటువంటి సీడ్స్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ ఆఫ్ కల్టివేషన్లో అంటే 1 కిలో ప్యాడీకు 2 to 3000 లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలి. బట్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవుతున్నటువంటి సిస్టమ్ ఆఫ్ కల్టివేషన్లో 1 kg ప్యాడీకి వచ్చేసి దగ్గర 5000 లీటర్స్ వాటర్ అవసరం పడుతుంది. అంటే ఇక్కడ కంపేర్ చూసుకోండి SRI వరికి మనం పండించేటువంటి ట్రెడిషనల్ సిస్టమ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. And we should not prefer to cultivate a single crop. Rather, we should practice mixed crop for yielding. We should not blindly follow the ways and means what others farmers do. సో మనం ఖచ్చితంగా మిక్స్డ్ క్రాప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సింగిల్ క్రాప్లో నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ కన్నా మిక్స్డ్ క్రాప్ ఈల్డింగే బెటర్ అని చెప్పుకోవచ్చు. అందుకని చెప్పి మనం ఇతరులు చెప్పేటువంటి ఫార్మర్స్ని గుడ్డిగా నమ్మడం కన్నా మనం ఓన్గా ఇలాంటి టెక్నాలజీస్ని టెక్నిక్స్ని ఫాలో అయినట్టయితే వీ షుడ్ బి ప్రాఫిటబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏ progressive farmer. So thank you. So I am also belonging to agriculturist family because my father is a farmer and he used to yield Bengal grams and corn and chilies. So I know everything about his efforts. So that's why I am telling I am the daughter of farmer.